హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వంకాయ శనగపప్పు కూర. దానికి 3 వంకాయలు తీసుకున్నాను. శనగపప్పు ఒక 1/2 కప్ తీసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు గుండగా తరిగి పెట్టుకోవాలి. ఈ వంకాయలనేమో ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు కడిగి ఇందులో వేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కోవాలి శనగపప్పుని. సరే కడిగి పెట్టుకొని ఇందులో కుక్కర్లో వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకోవాలి. శనగపప్పు ములిగినంత వరకు వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీనికి కప్పు పెట్టేద్దాం, కుక్కర్ కప్పు. గ్యాస్ వెలిగించుకోవాలి. ఇవి 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలన్నమాట. 5 విజిల్స్ వస్తే కుక్కర్ ఆఫ్ చేసేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చాయి. ఈ కుక్కర్ తీసి పక్కన పెట్టుకుందాం అనమాట. కుక్కర్ చల్లగా అవనివ్వాలి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకుందాం. గ్యాస్ వెలిగిస్తాను. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ అయిందండి. తాలింపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇలాగా కలుపుకొని నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా గుండగా, ఇవి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వేగాలి. అల్లం తెల్లుల్లిపాయ అనమాట. చిన్నగా గుండగా కొట్టేసింది అనమాట. చితగొట్టాను. అల్లం తెల్లుల్లి చితగొట్టుకోవాలి.